ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నర్సాపురం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించి అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. అక్కడి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాలల న్యాయ పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షులు సోడదాసి శ్రీధర్ మాట్లాడుతూ మాల మహానాడు జేఏసీ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క నిరసనలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఎస్సీలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఎస్సీలంతా ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనకొచ్చాము సార్. ఓకే. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెంటనే పునఃపరిశీలించాలని మేము మాల సమాఖ్య తరపున న్యాయ పోరాట సమితి తరపున నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు సోదరు శ్రీధర్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ రాజ్యాంగం ప్రకారం 341 ప్రకారం ఎస్సీ ఉపకులాల్లో కానీ వాటికి సంబంధించిన ఏది చేర్పులు మార్పులు చేయాలంటే పార్లమెంటు ప్రకారంగా చేయాలి. ఈ సుప్రీంకోర్టుకి ఏ విధమైనటువంటి అధికారం అనేటువంటి లేదు. ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇదే 5 జడ్జిలు కొట్టవేసినటువంటి తీర్పుని ఇప్పుడు 7 ధర్మాసనం 6-1 తోటి మళ్ళీ దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏ రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి రాజ్యాంగం మార్పులు కానీ సవరణ కానీ చట్టాల్లో కానీ ఏ విధమైన మార్పు జరగలేదు. మార్పు జరగనప్పటికీ కూడా ఈ విధమైన కుట్రకూటిత కోణంతో ఫిబ్రవరిలోనే దీన్ని తీర్పును రిజర్వ్ చేసి ఈ ఆగస్టులో 1వ తారీఖున దీన్ని బయటపెట్టి దీన్ని ఎందుకంటే క్రిమిలేయర్ అనేటువంటి రహస్య ఎజెండాతో తీసుకొచ్చి రిజర్వేషన్లే మొత్తం ప్రక్రియనే పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి అధికారం లేదు. కాబట్టి రాష్ట్రాలకు అది ఇచ్చే ప్రసక్తే లేదు. దీన్ని ఖచ్చితంగా పునఃపరిశీలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ బాబాసాహెబ్